బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అదానికి హిండెన్బర్గ్ సంస్థ ఘాటుగా స్పందించింది. భారతీయ ముసుగులో మోసాన్ని కప్పిపుచ్చలేరని విమర్శించింది. తాము సంధించిన ప్రశ్నల్లో చాలా వాటికి సమాధానం చెప్పలేదని తెలిపింది. అంతకుముందు హిండెన్బర్గ్ రిపోర్టుపై గౌతమ్ అదానీ రెస్పాండ్ అయ్యారు. అదానీ రెస్పాన్స్ పేరుతో 413 పేజీల లేఖను ట్విట్టర్లో పెట్టారు. ఆయనపై వస్తున్న ప్రతి ఆరోపణకు ఈ లేఖలో సమాధానం చెప్పారు. వారం రోజులుగా హల్చల్ చేస్తున్న హిండెన్బర్గ్ రిపోర్టు పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. ఇది తన ఒక్కడిపై జరిగిన దాడి కాదు, భారత ఆర్థిక వ్యవస్థపై జరిగిన దాడి అన్నారు. దేశ ఎదుగుదలను అడ్డుకునే కుట్రని మండిపడ్డారు. హిండెన్బర్గ్ రిపోర్ట్లో తనపై ఉన్న 88 ప్రశ్నల్లో 65 ప్రశ్నలకు తమ వెబ్సైట్లో సమాధానాలున్నాయని తెలిపారు. 18 ప్రశ్నలకు తమ కంపెనీకు సంబంధం లేదని తేల్చేశారు. ఇక మిగిలిన 5 ప్రశ్నలకు మినిమం బేస్ లేదని మండిపడ్డారు. అసలు హిండెన్బర్గ్ అనే కంపెనీయే పెద్ద ఫ్రాడ్ అని ధ్వజమెత్తారు. 2 ఏళ్ల రీసెర్చ్ అని అబద్ధాలు చెబుతున్నారని అదానీ ఫైర్ అయ్యారు. ఈ నెల 24న హిండెన్బర్గ్ అదానీ కంపెనీపై సంచలన రిపోర్ట్ విడుదల చేసింది. దీంతో అదానీ సంపద 2 రోజుల్లో లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. అంతేకాదు దీని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా భారీగా పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఏకంగా 10 లక్షల కోట్లకు పైగా నష్టాలు చవిచూశాయి. అదానికి హిండెన్బర్గ్ సంస్థ ఘాటుగా స్పందించింది. భారతీయ ముసుగులో మోసాన్ని కప్పిపుచ్చలేరని విమర్శించింది. తాము సంధించిన ప్రశ్నల్లో చాలా వాటికి సమాధానం చెప్పలేదని తెలిపింది. అంతకుముందు హిండెన్బర్గ్ రిపోర్ట్పై గౌతమ్ అదానీ రెస్పాండ్ అయ్యారు. అదానీ రెస్పాన్స్ పేరుతో 413 పేజీల లేఖను ట్విట్టర్లో పెట్టారు. ఆయనపై వస్తున్న ప్రతి ఆరోపణకు ఈ లేఖలో సమాధానం చెప్పారు. వారం రోజులుగా హల్చల్ చేస్తున్న హిండెన్బర్గ్ రిపోర్ట్ పచ్చి అబద్ధం అని కొట్టిపారేశారు. ఇది తన ఒక్కడిపై జరిగిన దాడి కాదు, భారత ఆర్థిక వ్యవస్థపై జరిగిన దాడి అన్నారు. దేశ ఎదుగుదలను అడ్డుకునే కుట్రని మండిపడ్డారు. ఇక హిండెన్బర్గ్ రిపోర్ట్లో తనపై ఉన్న 88 ప్రశ్నల్లో 65 ప్రశ్నలకు తమ వెబ్సైట్లో సమాధానాలున్నాయని తెలిపారు. 18 ప్రశ్నలకు తమ కంపెనీకు సంబంధం లేదని తేల్చేశారు. ఇక మిగిలిన 5 ప్రశ్నలకు మినిమం బేస్ లేదని మండిపడ్డారు. అసలు హిండెన్బర్గ్ అనే కంపెనీయే పెద్ద ఫ్రాడ్ అని ధ్వజమెత్తారు. 2 ఏళ్ల రీసెర్చ్ అని అబద్ధాలు చెబుతున్నారని అదానీ ఫైర్ అయ్యారు. ఈ నెల 24న హిండెన్బర్గ్ అదానీ కంపెనీపై సంచలన రిపోర్టు విడుదల చేసింది. దీంతో అదానీ సంపద 2 రోజుల్లో లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. అంతేకాదు దీని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా భారీగా పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఏకంగా 10 లక్షల కోట్లకు పైగా నష్టాలు చవిచూశాయి.